జాను సినిమాకి వెళ్దామా? బా ఇప్పుడు రెడీ అయ్యి థియేటర్ వరకు వెళ్ళి లైన్లో నిల్చొని టికెట్లు తీసుకొని క్యాంట్. పోనీ ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఇప్పుడు మనం మంత్కి మినిమం 2 సినిమాలు చూస్తాం. అంటే 1 yearలో 24 మూవీస్. టికెట్ 150 రూపీస్ అనుకుంటే 3600 ఉంటుంది. విత్ ట్యాక్సెస్ 4000 అనుకో. అండ్ పాప్కార్న్ ఖర్చులు యాడ్ చేస్తే అవి ఇంకో 8000 కలిపి 12000. ఆ 12000 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకో 3000, ఇవన్నీ వేసుకుంటే 15000. ఇంత డబ్బులు స్పెండ్ చేయడం దేనికి? అదే క్రైమ్, కోల్డ్ స్టార్, జెట్ ఫ్లిక్స్ ఈ సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాం అనుకో, దానికి ఒక 1/3 అవుతుందేమో మ్యాక్స్, అంతే. అండ్ ఏదైనా క్రేజీ సీన్ వచ్చిందనుకో, మనం రివర్స్ వెళ్ళి ఆ సీన్ మళ్ళీ చూడొచ్చు. అదే థియేటర్కి వెళ్తే ప్రొజెక్ట్ రోడ్కి మళ్ళీ చెప్తాం ఆ సీన్ ఏమని. ఇన్ కేస్ అర్థం కాలేదనుకో, యూ హ్యావ్ సబ్ టైటిల్స్. ఇన్ని ఆఫర్లు పెట్టుకుని మళ్ళీ థియేటర్కి వెళ్ళమంటావేంటి? అండ్ ఎన్ని కావాలంటే అన్ని బ్రేకులు తీసుకోవచ్చు. మనకు నచ్చిన సినిమాలు నచ్చినన్ని సార్లు మన ఇంట్లో కూర్చొని మన కౌచ్ పైన ఏది పడితే అది తింటూ చూడొచ్చు. కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ థియేటర్లో చూసే ఫీల్ వేరే ఉంటుంది కదా జాను. తొక్కలో విలువడకు కావాలి. సరే నేను వెళ్తాను అయితే సినిమాకి. నేను వెయిట్ చేస్తా. నా కోసమా? కాదు, ఆ సినిమా డిజిటల్ ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని. హలో జాహు సినిమాకి వెళ్దాం పదా. ఏ మూవీ? అదే మనం వెళ్ళాం కదా, అదే మూవీ. ఆ సినిమా ఒకసారి చూడడమే గ్రేట్, మళ్ళీ ఇంకోసారా? నో వే. రెండోసారి కాదు జాహు, మూడోసారి. నిన్నే మా ఫ్యామిలీతో వెళ్ళా. వాట్? నువ్వు అన్నిసార్లు ఎందుకు చూస్తున్నావు ఆ సినిమాని? ఆ సినిమాకి ఏమైనా పిఆర్లో పని చేస్తున్నావా ఏంటి? ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయా? అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి జాహు. థియేటర్కి వెళ్ళరా ఎండ్ అయ్యే లోపే వీలైనంత సార్లు చూసేయాలి. ఇంకా కవర్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి, వాటికి వెళ్ళొచ్చుగా. వేరే సినిమాలు ఎలా ఉంటాయి మనకు తెలియదు జాహు. ఈ సినిమా పక్కా బాగుంటుందని మనకు తెలుసు కదా. సరే అందుకే వస్తున్నట్టే కదా. ఇవాళ కష్టమేమో కానీ రేపు ట్రై చేస్తా. సరే రేపు మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఈ రోజు ఒక్కనే వెళ్ళిపోతాలే. ఏంటో ఈ పిచ్చి. ఓకే లిసన్, ఐ సీ యు గైస్ టుమారో. బై. ఇప్పుడేనా? ఎక్కడికి? మూవీకి వెళ్తున్నా. సిగ్గులేదా? ఇక్కడ ఇంతమంది ఉంటే ఒక్కదాని వెళ్ళిపోతావా? ఒక్కదాన్ని వెళ్ళట్లే, బూన్ ఉన్నాడు కదా, వాడితో వెళ్తున్నా. బూనా? ఇంక బూన్ వస్తే మమ్మల్ని అందరినీ మర్చిపోతావా? మీరు అసలు మాట్లాడకండి. నువ్వు భాగ్ మిల్కా భాగ్లో పడుకున్నావు. నిన్ను బాహుబలికి తీసుకెళ్తే పాప్కార్న్ తింటూ ఫోన్ చూస్తూ కూర్చున్నావు. నువ్వు డంకక్ సినిమాలో అర్థం కావట్లేదని చెప్పి పిచ్చి పిచ్చి జోకులు వేసుకుంటూ నవ్వుతున్నావు గట్టి గట్టిగా. అప్పుడే ఫిక్స్ అయ్యా, మీ ముగ్గురుతో ఎపిక్ మూవీస్, వార్ మూవీస్, బయోపిక్స్ అస్సలు చూడకూడదని. యు గైస్ ఆర్ లైక్ అన్ఫిట్ టు వాచ్ మూవీస్ విత్ మీ. What did you do? You slept watching Bhag Milka Bhag. You laughed for Dunkirk. Slow ఉందబ్బా మూవీ. జాను సినిమాకి వెళ్దామా? ఏ సినిమా? ఏజీఎఫ్ అని కొత్త సినిమా, యాక్షన్ మూవీ, బాగుందంట. ఛీ, నేను రాను. నేను రాను. ఓకే మరి చేయండి. నేను ఇట్లా యాక్షన్ సినిమా చూడలేనబ్బా థియేటర్లో, అరుచుకుంటూ కొట్టుకుంటూ. అబ్బాబ్బాబ్బా. జాన్వి అంత పెద్ద యాక్షన్ మూవీ, అంత గ్రాండియర్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మనం సినిమాకి ఎందుకు వెళ్తాం? ఇప్పుడు బయటున్న హెడ్ ఏక్స్ నుంచి కొద్దిగా రిలీఫ్ వస్తుందని చెప్పి సినిమాకి వెళ్తాం. అలాంటిది సినిమా చూసినందుకు హెడ్ ఏక్ రాకూడదు. యాక్షన్ సినిమాలు చూస్తే నాకు హెడ్ ఏక్ వస్తుంది, అందుకే రాను. సరే పోనీ ఇంజనీరింగ్ వెళ్దాం. నేను రాను. ఏ? డబ్బులు ఇచ్చి భయపడడం అంత అవసరమా చెప్పు? అసలే ఆ దయం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, ఆ సౌండ్ ఎఫెక్ట్లు, బబ్బా హెడ్ ఏక్. అయినా హారర్ సినిమాలు చూసేది భయపడడానికే, నవ్వుకోవడం కాదు. ఆ థ్రిల్లే వేరు, నీకు అర్థం కాదు కూడా. సరే పో నువ్వే చెప్పు, ఏ సినిమాకి వెళ్దాం? యాక్చువల్లీ కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పి ఒక మంచి సినిమా రిలీజ్ అయిందంట. మన ఫ్రెండ్స్ చెప్పారు, మంచి ఫ్యామిలీ సినిమా అంట, బాగా కామెడీ కూడా ఉందంట. పోదామా? ఆ సినిమాకి సినిమా థియేటర్ వరకు వెళ్ళవసరం లేదు. టీవీ పెడితే బోల్డ్ సీరియల్ వస్తాయి, దానికి దీనికి పెద్ద తేడా లేదు. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అబ్బా ఇంకా అర్ధగంట అంట, ఈజీగా 1 hour అవుతుంది. హీ స్టక్ ఇన్ ద ట్రాఫిక్. ఇప్పుడు ఏం చేద్దాం? ఐఎమ్ సో టైర్డ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ హియర్. ఐ నో. ఎంత బరువు ఉన్నాయి బ్యాగులు కూడా. క్యాబ్ తీసుకుందామా? కానీ డబ్బులు. మూవీకి వెళ్దామా? కానీ ఏ సినిమాకి పోతాం? అబ్బా ఏదో ఒకటి, దేని దొరికితే దానికి వెళ్దాం. యా, అట్లీస్ట్ ఏసీ అన్నా ఉంటుంది, కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పదా, లగేజ్ కూడా అక్కడ పడేయచ్చు. ఇంటర్వెల్ వరకు చూసి వచ్చేద్దాం, అంత లోపల వచ్చేస్తాడు. క్యాబ్ అంటే మళ్ళీ 1000 రూపాయలు అవుతుంది, వేస్ట్ డబ్బులు. గల్లీ గర్ల్కి 2 tickets, మిస్ లేలాకి 3 tickets, ఎగ్జిట్ రూమ్కి 1 ticket. థ్రిల్లర్ కదా, ఎవరు రావట్లేదు. సెంటర్ రోలో సెంటర్ సీట్